ఇక్కడ ఈ ప్యాకెట్లో ఉన్నది వచ్చేసి సాల్మన్ ఫిష్ అండి. ఇది పింక్ కలర్లో ఉంటుందన్నమాట. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ ప్రోటీన్ కంటెంట్ కూడా ఈ ఫిష్లో చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి ఇది ముళ్ళులన్నీ కూడా తీసేసి ఇలా ఫిష్ ముక్క ముక్కగా మనకి ప్యాకెట్లో ప్యాక్ చేసి అయితే వీళ్ళు అమ్ముతారు ఇక్కడ. దీనికి తోలు అయితే తీసేసి మనం కూర అయితే వండుకోవాలి, ఎందుకంటే తోలు మనకి ఆ పులుసులో ఉడికితే ఆ టేస్ట్ అసలు బాగోదు. అందుకే నేను ఇక్కడ తోలు తీసేస్తున్నాను. ఒక సన్న చాకుతో ఈ తోలునంతా కూడా ఇలా తీసేస్తున్నాను. తీసేసి దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అయితే నేను కట్ చేసుకుంటాను. సాల్మన్ ఫిష్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మనకి B12, B6 అండ్ ఇంకా విటమిన్ D కూడా దీంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడానికి కూడా ఈ ఫిష్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. LDL కొలెస్ట్రాల్ని తగ్గించి HDL కొలెస్ట్రాల్ని పెంచడానికి కూడా సాల్మన్ ఫిష్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నేను ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ముక్కలకి తగినంతగా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి ఇవన్నీ కూడా బాగా ఫిష్కి మ్యారినేట్ చేసేసి దీన్ని ఇప్పుడు నేను నూనెలో ఫ్రై చేస్తాను. ఎందుకంటే దీనికి తోలు లేదు కాబట్టి మనం పులుసు చేసుకునేటప్పుడు ముక్కలన్నీ కూడా పులుసులో విరిగిపోకుండా నేను ముందైతే దీన్ని నూనెలో ఫ్రై చేస్తున్నాను. అలా చేయడం వల్ల మనకు పులుసులో వేసినా కూడా ముక్కలు ఎక్కడా కూడా విరగకుండా ఉంటాయి. ఇప్పుడు బాణల్లో తగినంత నూనె వేసుకుని నేను ఇక్కడ 7 నుంచి 8 స్పూన్ల నూనె వేసాను. నూనె కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ వాడుతున్నాను, ఎందుకంటే ఫిష్ కింద అంటుకుపోయి మనకి స్టిక్ అవ్వకుండా ఉంటుందని నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ అయితే వాడాను. ఇప్పుడు 7 నుంచి 8 స్పూన్స్ దాకా ఆయిల్ వేసి దీనిలో ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్ అన్నింటిని ఒక్కొక్కటిగా పక్కన అమర్చుకొని దీన్ని ఎరుపు రంగు వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే మనం పులుసులో వేసినప్పుడు ముక్క విడిపోకుండా ఉంటుంది. ఇలా ఎర్రగా వేయించుకున్నాక ఈ ఫిష్ ముక్కలన్నింటిని కూడా మనం తీసి పక్కన పెట్టేసుకుని ఇదే బాణల్లో ఇంకొక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని నేను ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చిని వేయించుకుంటాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని, 4 నుంచి 5 దాకా పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని ఇప్పుడు ఈ నూనెలో వేసి వేయించుకోవాలి. మనకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా నూనెలో బాగా మగ్గాలి. అందుకని మూత పెట్టేసి నేనైతే ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కాసేపు మగ్గనిస్తాను. తర్వాత ఇప్పుడు దీంట్లో నేను 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి మిశ్రమంలోనే వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో తగినంత పసుపు, తగినంత ధనియాల పొడి, తగినంత కారం, మనం ఫిష్ మ్యారినేషన్లోనే ఈ పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారం అన్నీ కూడా వేసాం కాబట్టి ఇక్కడ చూసుకుని వేసుకోవాలి. ఉప్పు నేను ఇక్కడ చాలా కొద్దిగా అయితే వేస్తున్నాను, ఎందుకంటే అక్కడ ఫిష్ ముక్కలకి మ్యారినేట్ చేసేటప్పుడు కూడా వేసాను కాబట్టి ఇక్కడ మనకి చింతపండు పులుసుకి తగినంత ఉప్పే వేసుకోవాలి, చూసి వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఉప్పు ఎక్కువైపోతుంది. ఈ మసాలాలన్నింటిని కూడా ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత మనం ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు అయితే పోసుకుంటాము. ఈ మసాలాలన్నీ కూడా కొద్దిగా వేగాక ఇప్పుడు నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కాసేపు నానించి ఇప్పుడు దానిలో వాటర్ వేసేసి దానిలోంచి పులుసు ఎక్స్ట్రాక్ట్ చేసి ఇప్పుడు ఆ పులుసు అయితే నేను దీంట్లో వేసేసుకుంటున్నాను.
మనం మూత పెట్టేసుకుని పులుసునంతటిని కూడా ఒక మరుగు రానివ్వాలి. పులుసు బాగా మరుగొచ్చాక అప్పుడు మనం దీంట్లో ఇందాక వేయించుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా దీంట్లో ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక ఒక్కసారి మనం గరిటెతో కదుపుకొని దీన్ని మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి. మనకి పులుసు అంతా కూడా ఉడుకుతున్నప్పుడు ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ మూత పెట్టేసి ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల దాకా దాన్ని మగ్గనివ్వాలి. లాస్ట్లో నేను దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. మనకి కొద్దిగా నీళ్లు ఇంకా ఉన్నప్పుడే, పులుసు ఇంకా చిక్కబడినప్పుడే మన కొత్తిమీరని అయితే వేసుకోవాలి. అప్పుడే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా పులుసులోకి దిగి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఆ పులుసు అంతటిని కూడా చిక్కగా వచ్చేంత వరకు కాసేపు మగ్గనిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. లాస్ట్లో చింతపండు పులుసు అంతా కూడా చిక్కగా అయ్యాక పులుసు అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఇతర చేపల పులుసు లాగా కాకుండా ఈ చేపల పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిది కూడా కదా. మీకు ఒకవేళ సాల్మన్ ఫిష్ దొరికితే ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. పిల్లలు పెద్దలు అందరికీ కూడా ఈ ఫిష్ పులుసు అయితే చాలా ఇష్టంగా తింటారు.